చూద్దాం. లూకా రాసిన సువార్త, లూకా సువార్త 16వ అధ్యాయం 9వ వచనం. ఒక లేఖనం చదువుదాం, చెప్పుకుంటూ వెళ్ళిపోతే బాగుంటది కానీ త్వరగా చూద్దాం. ఒకసారి ఈ లేఖనం చూస్తే బాగుంటుంది, ఒకసారి ఆలకించండి. 9వ వచనం నేను చదువుతున్నాను చూడండి. అన్యాయపు సిరి వలన మీరు స్నేహితులను సంపాదించుకునడి, ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదలి పోవునప్పుడు వారు నిత్యమైన నివాసములో మిమ్మును చేర్చుకుందురని మీతో చెప్పుచున్నాను. మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకంగా ఉండును, మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోను అన్యాయముగా ఉండును. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చెయ్యును. ఏంటి, సత్యమైన ధనం ఒకటి ఉందంట. ఆ ధనం ఎక్కడ ఉంటది నేర్చుకుందాం. నిజమైన ధనం ఒకటి ఉంది. ఇది కైసారి చేసే ధనం. ఏంటి, ఆ ధనం కైసారి చేసింది కాదు, దేవుడిచ్చే ధనం. హల్లెలూయా. దేవుడిచ్చే ధనానికి కైసారి చేసే ధనానికి చాలా తేడా ఉంది. విందాం, వింటూ ఉంటే చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇక్కడ అన్నాడు, సిరికిని అంటే డబ్బుకిని ఆస్తికిని, చెప్పండి దేనికి, దేవునికిని నువ్వు కలిసి స్నేహం చేయలేవు. నీ మనస్సు ఎక్కడున్నో అని నీ ధనం ఎక్కడున్నో నీ హృదయమో అక్కడే ఉంటుంది. ఎప్పుడైనా చూడండి, ఇంట్లోనో వజ్రాలన్నీ పెట్టేసి వచ్చారు అనుకోండి, వజ్రాల నగలు ఎలా తప్పలేదు షాపులోంచి ఏంటి పెద్ద పెద్ద ఖజానా జ్యువెలర్స్ ఎలాంటి దాంట్లోకి వెళ్ళిపోయి పెద్ద పెద్ద కొనుక్కొని వచ్చి ఇంట్లో పెట్టారు అనుకోండి, చర్చిలో కూర్చున్నప్పుడు ఎక్కడ ఉంటారు, మీ హృదయం ఎక్కడ ఉంటుంది? కొన్ని రోజులు పాత పడితే అది లేదు వేరేండి. స్టార్టింగ్ కొన్న ఆదివారమే కొనేసి ఆదివారం ఏంటి శనివారం కొని పెట్టి తీసి దీర్వా అందులో పెట్టి చర్చికొచ్చి కూర్చున్నారనుకో, ఎక్కడ ఉంటుంది మీ హృదయం? ఎక్కడుంటుంది తెలుసా? అనవసరంగా చర్చికొచ్చినట్టున్నాను. ఆరం కొన్ని రోజులు చూసుకుంటే వేసుకుంటే అద్దం దగ్గర నిలబడితే అటు ఇటు తిరిగితే ఎలా ఉంటది? అమ్మో. అంటే మన హృదయం ఎక్కడ ఉంటదంటే అక్కడే ఉంటది. నువ్వు ఇక్కడ ఉంటావు కానీ అక్కడే ఉంటది హృదయం. ఇలా తిరిగేస్తూ ఉంటారు కొంతమంది. మనిషి ఇక్కడే ఉంటారు. ఏమైనా వింటున్నావు అంటే వింటున్నాను పాస్టర్ గారు చెప్పండి. అలా కాదు, నువ్వు సరిగా వినమ్మా, మనకు తెలీదా నువ్వు వింటున్నావు వింటలేదు. కానీ ఇక్కడ అంటున్నాడు, అన్యాయపు సిరి వలన స్నేహితులను సంపాదించుకోండి. అన్యాయపు డబ్బు, అన్యాయపు ఆస్తి. ఏమంటే అన్యాయము ఆస్తి అంటే చాలా మంది కోపం వస్తుంది. అన్యాయం కాదు కదా, మేము కష్టపడి సంపాదించాం, మంచిది, నేను కాదని ఎవరన్నారు. కానీ నేను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది అన్యాయం చేసి. కొన్నిసార్లు గొప్ప వాళ్ళని కూడా రోడ్డు మీద తీసుకెళ్ళిపోద్ది. ఏంటి, బెంజ్ కార్ల మీద తిరిగే వాళ్ళని, ఏంటి BMW కార్ల మీద తిరిగే వాళ్ళని బయట రోడ్డు మీద చెప్పులు లేక నడిచే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక్కొక్కసారి అన్యాయం చేసి డబ్బు వెళ్ళిపోద్ది. డబ్బును నమ్ముకుంటే ఏంటి, ఆస్తి అంతస్తులను నమ్ముకుంటే మనం అన్యాయం అయిపోతాం. అందుకని అన్యాయపు సిరి వలన స్నేహితులను సంపాదించుకోండి. మీకు ఒక మాట చెప్తాను వినండి, సరిగా వింటే బాగుంటుంది అనిపిస్తుంది. ఈ పాంప్లెంట్ ఉంది కదండి, ఈ కరపత్రిక ఒకటి సుమారు ₹10 పడుతుంది. ఎంత? ₹10 అంటే 50 పైసలు, 50 లేకపోతే 60 పైసలు పడుతుంది ఒకవేళ అనుకోండి. ఇప్పుడు ఈ కరపత్రిక ఎదట వారికి ఇచ్చినప్పుడు, అంటే యేసుక్రీస్తు ప్రభు నామం పేట ఎదట వారికి ఇచ్చినప్పుడు, ఆ కరపత్రిక చూసినప్పుడు, అంటే ఆ పాంప్లెంట్ చూసి చదివినప్పుడు వారు రక్షించబడ్డాడు అనుకోండి. నువ్వు పెట్టుబడి పెట్టావు కదా, ₹10 పెట్టుబడి పెట్టావు కదా, ₹10 పెట్టుబడికి ఒక ఆత్మ రక్షించబడితే ఆ ఆత్మ నీకన్నా ముందు పరలోక రాజ్యానికి వెళ్ళిపోయింది అనుకోండి. అక్కడ నీకు స్నేహితుడు ఒకడు ఉన్నాడు. హల్లెలూయా. స్నేహితులను సంపాదించుకోవాలి. పాడైపోయి స్నేహితులు కాదు, పాడైపోయినంటి వారు బాగుపడి పరలోక రాజ్యానికి వెళ్ళి పరదేశంలో ఉన్నంటి స్నేహితులు ఉన్నారు అక్కడ. వారెవరంటే నీ ద్వారా రక్షించ
చేసి పారిపోయారండి, డబ్బు పట్టుకుని వెళ్ళిపోయారండి, అన్యాయం చేస్తారండి, పిల్లలందరూ రోడ్డు మీద వదిలేస్తారండి, ఇలాగంటాం కదా. ఇవన్నీ విడిచిపెట్టి ఆ అన్యాయపు సిరి వలన స్నేహితులను సంపాదించుకున్నప్పుడు వస్తాడు, దేవుణ్ణి ఆరాధిస్తాడు. ఇస్తాడు ఎవడండి? దేవుణ్ణి ఆరాధిస్తాడు, దేవుని గణపరుస్తాడు. ఇక్కడ ఏమన్నాడంటే వ్యర్థమైపోవడం అంటే వ్యర్థం అయిపోద్దంటే డబ్బు అనేది మన చేతిలో కొన్నిసార్లు ఉంటుంది, కొన్నిసార్లు పోద్ది, వ్యర్థమైపో. అన్యాయపు స్త్రీ అంటే మన కష్టపడినంటే డబ్బు కూడా మన దగ్గర కొన్నిసార్లు ఉండదండి, అన్యాయం అయిపోద్ది, పోద్ది మన దగ్గర నుంచి. దాన్ని ఉద్దేశించి దాని కింద వచనాలు మరలా ఒక ఉపమానం చెప్తున్నాడు. శాస్త్రులను గద్దిస్తూ అదే అధ్యాయంలో 16 అధ్యాయంలో 9 నుంచి 11 వచనాలు చూసాం కదా, దాని కింద వచనాలు కూడా చూస్తే ధనవంతులు లాజరు కోసం చెప్తున్నాడు. మీరు ఇంటికెళ్ళి చూడండి. 19వ అధ్యాయంలో ధనవంతుడి కోసం లాజరు కోసం చెప్తున్నాడు. అదే అధ్యాయం ఏమని చెప్తున్నాడు తెలుసా? ధనవంతుడు ఉండేను, లాజరు ఉండేను, వీరిద్దరూ కూడా చనిపోయారు. చనిపోయిన తర్వాత ఒకడు పరదేశికి వెళ్ళాడు, ఒకడు పాతాళానికి వెళ్ళాడు, అగ్నిగుండంలో వేతన పడుతున్నాడు. అగ్నిగుండంలో ఉన్నట్టు వాడు అంటున్నాడు, సరిగా ఇక్కడ ఈ మాటలు వినండి, అగ్నిగుండంలో ఉన్నట్టు వాడు అంటున్నాడు, అయ్యా ఆ లాజర్ని ఒకసారి పిలు అంటున్నాడు. ధనవంతుడు లాజరు పడున్న స్థితి, ధనవంతుడు ఇంటి పక్కనే పడి ఉన్నాడు. కానీ ఏమైనా గుర్తించాడండి? కానీ ఉద్దేశం ఏంటంటే తినేసి పాడేసిన ముక్కల చేత బతుకుతున్నాడు లాజరు, ఏదో రీతిగా తృప్తి పొందుతున్నాడు. కానీ లాజరు ఏమంటున్నాడంటే నీవు పాడేసిన ముక్కల చేత నేను తిన్నాను కదా నేను అని ఆయన ఉద్దేశం చెప్పుకుంటున్నాడు. కానీ ధనవంతుడు అంటున్నాడు, నీవు అబ్రాహాము తండ్రి ఒక్కసారి లాజరుని తీసుకొచ్చి ఒక చుక్క నీటి చుక్క నా నాలుక మీద చల్లారు. అగ్నిగుండంలో బాధ భరించలేకపోతున్నాడు. ఈ దినమందు మనం ఇక్కడ స్నేహితులను సంపాదించడం అంటే మనం చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. స్నేహితులను సంపాదించాలి. అక్కడికి వెళ్ళినప్పుడు వారందరూ కూడా నీ ద్వారా నేను రక్షించబడ్డాను అని మనల్ని ఏం చేస్తారండి? మీకు ఇంకోటి తెలుసా? సువార్తలకి చాలా డబ్బులు ఖర్చు పెడతాం,
నెలకు ఒకసారి సువార్తలు, హాస్పిటల్ సువార్తలు, లేనంటూ వారు భోజన ఆ కార్యక్రమ విషయాలు, ఇవన్నీ దాంట్లో ఖర్చు పెడుతున్నప్పుడు ఇవన్నీ కూడా ఒక్కడే సేవకుడుగా ఒక్కడే చేయలేడు. మరి ఎవరు చేస్తారంటే సంఘము నిలబడాలి. సేవకుడు ఒక్కడే చేయడు. సంఘము నిలబడినప్పుడు సంఘము ద్వారా ఈ కార్యాలు జరుగుతాయి. ఇప్పుడు దేవుడు అంటాడు, దీనికి పెట్టినంటి ఖర్చు ద్వారా ఎంతమంది రక్షించబడ్డారు అనేది ప్రాముఖ్యమైనది. ఎంతమంది ప్రభువును స్తుతించారు అనేది ప్రాముఖ్యమైనది. మనం సువార్తకి వెళ్ళినప్పుడు ఒకళ్ళు ఎవరో కూడా ప్రభు మాటలు విని పక్కన పెట్టేశారు అనుకోండి, ప్రయోజకరం లేదు. కానీ మనము ప్రకటించిన తర్వాత పత్రికలు తీసుకుని మెగాఫోన్ ద్వారా సువార్త ప్రకటిస్తున్నప్పుడు, ఆ మాటలు చెప్తున్నప్పుడు, యేసయ్య మాటలు విని మన సాక్ష్యాలు విని ఎవరైతే ప్రభులోకి వచ్చేస్తారో వారందరూ కూడా రక్షించబడిన తర్వాత పరలోక రాజ్యంలో, పరదేశులో, ఒకవేళ పరలోక రాజ్యంలో మనతో మాట్లాడతారు. స్వయంగా యేసయ్య చెప్తున్నాడు. స్నేహితులుగా మార్చబడతారంట, మంచి స్నేహితులు. అయ్యా, నా దుర్మార్గ జీవితాన్ని మార్చుకోవడానికి ఫలానా రోజున మీరే కదా సువార్త ప్రకటించారు అండి, ఫలానా రోజున అని వారు సాక్ష్యం చెప్తారు. వారు సాక్ష్యం చెప్తారు. ఈ సాక్ష్యం చెప్పాలంటే అందుకని మనుషుల సహాయము వ్యర్థము, మనుషుల ప్రయాసం వ్యర్థము. కానీ దావీదు అంటాడు ఏంటి, కీర్తన గ్రంథంలో అంటాడు, 60వ కీర్తన గ్రంథంలో ఆయన చాలా ప్రాముఖ్యమైన మాట అక్కడ మాట్లాడు 11వ వచనంలో అంటాడు. ఆయన ఏమంటాడంటే, మనుషుల సహాయము, శత్రువులను జయించుటకు మాకు దేవుడు సహాయం కావాలి. అయా నీ సన్నిధి మాతో రాని ఎడల మేము శత్రుల్ని
మేలుకరంగా నీ జీవితాల్లో ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతాడు సమస్త మేలుకరంగా. కీడులు కాదండి, మేలు మేలు మేలు. అది జరగాలంటే ముందు మనం పని చేయాలి. ఆ మేలు జరగాలంటే అన్యాయపు సిరి వలన, అంటే పోయే ధనము ఏంటి, సంబరాలకి లేకపోతే వ్యసనాల పార్టీలకి బాబు పుట్టాడంటే నాకు, అరే నీకు బాబు పుట్టాడు కదా, మరి పాప పుడితే బాబు పుడితే పార్టీ, మరి పాప పుడితే పార్టీ ఎవరా? ఏంటి వాళ్ళు మనుషులు కదా? బాబు పుట్టినా పాప పుట్టినా పార్టీ ఇవి. ఏ పార్టీ ఇస్తావంటే పాడైపోయే పార్టీలు ఇవ్వద్దు, శ్రేష్టమైన భోజనం పెట్టు. పాడైపోయిన పార్టీలు ఇస్తారు ఏంటి, వృధాగా డబ్బులన్నీ ఖర్చు చేస్తారు. వృధాగా డబ్బులన్నీ ఖర్చు చేసి అదంతా కూడా వారికి నష్టం, వీరికి నష్టమే. ఇలా ఖర్చు పెట్టేవారు చాలా మంది ఉన్నారు. ఏంటి, దేవుణ్ణి అడగక ముందు మీ పండగలు కానీ లేకపోతే కొన్ని దాంట్లు కానీ కొన్ని పరిస్థితులు కానీ ఎంతో ఖర్చు పెట్టి ఉంటావు. కానీ ఆత్మల రక్షణ కొరకు నువ్వు ఖర్చు పెట్టగలిగితే పరలోకమందు ధనము సమకూర్చబడుతుంది, నిల్వ చేయబడుతుంది. కట్లు ఏంటి, బీరువాలో పెడతాం కదా కట్లు, ఈ కట్లన్నీ కూడా అక్కడ మనం చూస్తాం. ఆత్మల పంట సత్యమైన ధనం అన్నాడు అక్కడ. ఆ ధనాన్ని అక్కడ చూస్తాం, ఆ ధనం అక్కడ సంపాదించుకుంటాం. ఒక మాట, దేవుని మాట చెప్పు, బతికితది చేప. ఆత్మల్ని మనుషుల్ని చేపలతో పోల్చాడు యేసయ్య, వాక్యాన్ని వాళ్ళతో పోల్చాడు యేసయ్య. ఏంటి, మనుషులు పట్టే జాలాలతో పోల్చాడు మనల్ని. ఇప్పుడు మనం పట్టాలా? ఎలా పట్టాలా? పట్టాలంటే మనం ముందు ప్రయాణం చేయాలా. నేను మంగళవారం సువార్తకి వెళ్తున్నాం కదా, మరి మీరు ఎంతమంది వస్తారో నాకు తెలియదు, కానీ వాస్తవ ప్రకారంగా పట్టాలా. చాలా దూరాలు మనం వెళ్తున్నప్పుడు దానికి కావలసిన ప్రతి పరిస్థితి విషయంలో దేవుడు తన కృపని వెల్లడి చేయించినప్పుడు మనం కూడా పట్టడానికి రావాలి. ఏం చేయాలండి? పట్టడానికి రావాలి. ఆయన పని చేస్తే మన పని ఆయన చేస్తారు. క్రీస్తునందు ప్రయాసం వ్యర్థం కాదండి. ఏంటి, లోకంలో సమయాన్ని వ్యర్థపరిస్తే వ్యర్థమైపోద్దేమో, కానీ దేవుని కోసం సమయాన్ని కేటాయించినప్పుడు అది వ్యర్థం కాదు, ఉపయోగపడుతుంది. అదంతటిని కూడా ఏం చేస్తారంట, కన్నీరు చుక్కలు కారితేనే ఏంటి బుడ్డులో దాస్తాడంట. అలాంటిది పని చేస్తే బుడ్లో దాయడా? హల్లెలూయా. బుడ్లో దాయడం. 2 కాసులు ఇస్తేనే యేసుక్రీస్తు ప్రభు గుర్తిరిగి, అయ్యో ఆవిడకు ఉన్నదంతా కూడా వేసింది, మీరు గొప్పవాళ్ళు కాబట్టి మీకున్న దాంట్లో చాలా ఉంచుకుని వేశారు. కానీ ఈవిడవుతే ఆవిడ 2 కాసులే ఉన్నాయి, ఆవిడ తినడానికి 2 కాసులే ఉన్నాయి, ఆ 2 కాసులు కూడా వేసింది, ఈవిడ ఎక్కువ వేసింది అన్నాడు యేసే. వాస్తవపరం మన లెక్కలు చూస్తే ఆవిడ వేసినవి 2 రూపాయలే చెప్పండి. కానీ ధనవంతులు ఉన్నారు, వారు కట్టలు వేశారు, కానీ యేసయ్య కట్టలను చూడలేదు, 2 కాసులను చూస్తున్నాడు. 2 కాసులు ఎందుకు చూస్తున్నాడు తెలుసా? ఆ 2 కాసులే ఉన్నదంతా కూడా వేసింది ఆవిడ, అది చూస్తాడు దేవుడు. నువ్వు దేవుని కోసం ఎలా ఉపయోగపడుతున్నావు, దేవుని కోసము ఎలాగ పనికొచ్చే రీతిలో మార్చబడుతున్నావు. ఒక్క స్నేహితులను సంపాదించే పరలోక రాజ్యంలో ఒక్క స్నేహితులన్నా, ఒక్కడిని మీరు తీర్మానం చేసుకోండి, ఒక్కడినన్నా నేను సంపాదించానని ఒక తీర్మానం నాకుంది, ఆ నిశ్చయత. మీరు చెప్పండి, ఒక్కడిని నేను ఇగోండి పరలోక రాజ్యాన్ని మెట్లెక్కించానండి, దేవుని మందిరంలో నడిపించానండి, రక్షణ భాగ్యంలోకి నడవడానికి నేనే కారణం అండి అని నీకోసం ఎవరైనా సాక్ష్యం చెప్పేవారు ఉన్నారా? ఒకసారి ఆలోచించా. ఆ సాక్ష్యం చెప్పేవారు ఉన్నప్పుడు, వారు ఒక దినమందు మనము అక్కడికి వెళ్ళినప్పుడు వారు నీకు స్నేహితులుగా మార్చబడబోతున్నారు. హల్లెలూయా. స్నేహితులుగా మార్చబడబోతున్నారు. ఎంతమంది నవ్వుతూ నువ్వు నడిపిస్తున్నావా? అమ్మా వయసుతో పని లేదమ్మా, దీనికి వయసుతో పని లేదు. యేసుక్రీస్తు
తోగ్గా ఉంచాను, అప్పు ఇచ్చేవారుగా ఉంచాను కానీ అప్పు తీసుకున్నాను, పైవాడుగా ఉంటే కింద కూడా అరే అడుక్కునే రీతిలో నీ బతికేండి. అలాగ ఉండడం నాకు 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 సిగ్గుచేటు. ఆ అగ్నిలో కాల్తున్నట్టు వాడు నేను బయటికి ఎలా తీసుకొస్తే ఎంత తృప్తి అనిపిస్తుందో అలా ప్రేమించాను. చెప్పకన్నా ఉండలేవు. ప్రభు ఈ మాటలు నేను అందిస్తాను, దేవ కార్యం చేయని చెప్పి హృదయంలో ప్రార్థన చేయాలి. ముందు హృదయంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడడానికి నీకు అవకాశం ఇస్తాడు, లేకపోతే నువ్వు మాట్లాడలేవు. ఈ కార్యాలు జరగాలంటే ముందు ప్రార్థన చేయాలి. ప్రభువా ఇగో వాళ్ళకి చెప్పాలనుకుంటున్నాను, వాళ్ళు అగ్నిలో కాలే రీతిలో ఉండడం నాకు ఇష్టం కాదు, వాళ్ళు రక్షించబడాలని నేను ఆశ పడుతున్నాను. అప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. చాలా విషయాలు విన్నాం. అందుకనే చాలా మంది ప్రయాసపడతారు ఈ లోకంలో. వారి ప్రయాసం అంతా కూడా గాలికి ఒకడు ప్రయాస పడుతున్నట్లుంది. సొలొమోను అంటాడు, ఇదిగో ద్రాక్ష తోటలు నాటించాను, ఇంకా భవనాలు కట్టించాను, అంతఃపురాలు కట్టించాను, ఇంకా ఏంటి పిల్లలను కన్నాను, భార్యలు బోలు మంది భార్యలు చేసుకున్నాను, ఇంకా చాలా మంది భార్యలు చేసుకున్నాను. ఎంతో మంది అంటే సొలొమోనుకి ఎంత సంతానమో తెలుసా? 2 భార్యలు ఉంటేనే ఇంత సంతానం అవుతే, ఒక్కొక్కరికి 2-3 భార్యలు ఉంటారు. 2-3 భార్యలు ఉంటే వాళ్ళకి ఆలు పిల్లలే. ఓరి వీళ్ళెవరంటే ఆయన సంతానమే, వాళ్ళెవరంటే ఆయన సంతానమే, ఆయన ఎవరంటే ఆయన. బాబు మీ అందరిలే బాబా, మీ సంతానం ఎంత అభివృద్ధి చెందిందని మనం చెప్పుకోవాలి. కొన్ని మందిని చూస్తాం, పిల్లలు. సొలొమోనుకి ఎంతమంది తెలుసా? సుమారు 1000 మంది. 700 మంది భార్యలు అవుతే 300 మంది ఉపపత్నులు అంట. చూడండి, ఇప్పుడు ఎంతమంది పిల్లలు అయి ఉంటారు నాకు అంటే ఇప్పటికి ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎంతమంది పిల్లలు అయి ఉంటారు చూడండి. అలాంటి ఆయన అంటున్నాడు అంతా వ్యర్థమే అంటున్నాడు. అంతా వ్యర్థమే అవును, అంతా వ్యర్థమే అని మరలా ఫైనల్ గా ఏమంటాడంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే మానవుడికి మేలు. అదొకటి చేయగలిగితే అక్కడ నిత్యమైన ధనం ఉంది, నిత్యమైన భాగ్యం ఉంది, కొట్టువేయబడకన్నా నిలుచుండే భాగ్యం ఉంది. సొలొమోను కూడా చనిపోయాడు, చాలా మంది చనిపోయారు. కానీ క్రీస్తులో చనిపోవడం అందు, చనిపోయినట్టు వాడు బతకడమే తప్ప చనిపోవడము ఉండదు. బతకడమే, అక్కడికి వెళ్ళిపోతాం. అది సత్యమైన ధనాన్ని సంపాదించుకోవడం మనము ప్రయాణం తీర్మానం చేసుకోవాలి, పరిగెట్టాల.